వీడియో మాటలు స్పష్టంగా పడితే మాట్లాడండి. మొన్న 25వ తారీఖున ఆంధ్రజ్యోతిలో ఒక కథనం పడింది. వెల్దుర్తి గ్రామంలో కస్తూర్బి గిరిజన హాస్టల్లో నీటి ఇబ్బందితోటి ఆడపిల్లలు గుడ్డలు ఉత్తుకోవడానికి తాగటానికి నీరు లేక ఆడపిల్లలు ఎంతో బాధపడుతున్నాయని ఒక కథనం వెలువడిన తక్షణమే మరి మేము కలెక్టర్కి ఫ్యాక్స్ ద్వారా ఇక్కడున్న సమస్యలను పంపించాము. అలాగనే బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నేను, అలాగనే యాదవ సంఘ నియోజకవర్గ అధ్యక్షుడిగా ముల్లా శ్రీనివాస యాదవ్, అలాగనే బార్ అసోసియేషన్ అధ్యక్షులైనటువంటి జీవి యాదవ్ గారు, అలాగనే మరి వెల్దుర్తి మండల ప్రెసిడెంట్ గారు, మాచర్ల నియోజకవర్గ సెక్రటరీ అందరం కలిసి ఒక ట్యాంకర్ వాటర్ తీసుకొచ్చి ఈ రోజున ఈ స్కూల్లో ఇవ్వటం జరిగింది. అలాగనే మేము వచ్చేసరికల్లా మరి నీరు లేక పిల్లలంతా కూడా ఎంతో బాధతో ఉన్నారు. మేము వచ్చిన సకాలంలోనే మేము ఈ రోజున ట్యాంకర్ తీసుకొచ్చాము. కాబట్టి ఈ రోజు వరకంటే వారి కష్టకాలం మేము తీర్చగలిగాం. కానీ ప్రతిరోజు ఉన్నటువంటి ఈ సమస్యను మరి పరిష్కరించాలంటే ప్రభుత్వం వెంటనే చర్య తీసుకొని మరి ఈ సమస్యని పరిష్కరించాలని చెప్పని మేము సంక్షేమ సంఘం యాదవ సంఘం తరపున డిమాండ్ చేస్తున్నాము. అలాగనే మరి ఇక్కడ త్రాగునీటి సరఫరా నిలిపేసి విద్యార్థులు అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మరి ప్రిన్సిపాల్ గారు మరి స్పందించి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియపరిచి వీరికి సమస్యలను పరిష్కారం చేయాలని చెప్పి మేము కోరుతున్నాము. మరి భవిష్యత్తులో నీటి ఎద్దడి ఏర్పడకుండా ముందు చర్యలు తీసుకోవాలి. అలాగనే మరి త్రాగునీటి సరఫరాని నిలిపేయకుండా 24 గంటలు నీటి సప్లై జరిగేటట్టుగా మరి ప్రభుత్వం సరైన యాక్షన్ తీసుకోవాలని చెప్పి అంటున్నాను. మరి 10 ట్యాంకర్కి కూడా మరి ఇక్కడ ఇంతని అమౌంట్ తీసుకుంటున్నారు. అలా కాకుండా మరి మాచర్లో మరి నీటి సప్లై చేస్తున్నటువంటి మా మిత్రుడు యాదవసేనుకి మరి అతనితో మరి సంప్రదించి ప్రిన్సిపాల్ గారు వారిని సంప్రదిస్తే వారు తగిన ఈ హాస్టల్కి తగిన సహాయ సహకారాలు అందిస్తారని చెప్పని మేము మీ అందరికీ తెలియపరుస్తున్నాము. ఇప్పటికే ఆయన మాచర్లో మరి ప్రతి వార్డుకు కూడా ఆయన నీటి సప్లై చేస్తున్నాడు. అలాగే ఈ వెల్దుర్తి మండలానికి కూడా మరి ఆయన సహాయ సహకారాలు అందిస్తారని చెప్పని మేము ఆశిస్తూ మీ పిల్లలకి భవిష్యత్తులో ఎప్పుడైనా సరే బీ సంక్షేమ సంఘం తరఫున మేము సహాయ సహకారం అందిస్తామని, మీకు ఏ సమస్యలు వచ్చినా కూడా అమ్మాయి నేను మాచర్లో ఒక డాక్టర్ గారిని హాస్పిటల్ క్లినిక్ నడుపుతున్నాను. మీకు వైద్యం సమస్య వచ్చినా ఏ సమస్య వచ్చినా నాకు హాస్పిటల్ తెలియపరిస్తే వైద్య సదుపాయం కల్పిస్తాను. అలాగే నీటి సమస్య కూడా మీకు సహాయ అందించి కలెక్టర్తో మాట్లాడి